నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గత కొంతకాలంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడినటువంటి వ్యవహారం మనం చూసాం. అభ్యర్థులు ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో వాళ్ళ భవిష్యత్తు నిక్షిప్తమైంది. ఎన్నికకు కౌంటింగ్కు మధ్య కొంత 3 రోజుల సమయం ఉండటంతో ఇప్పుడు ఫలితం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది, గ్రాడ్యుయేట్లో ఉంది. మరోవైపు ప్రధానంగా పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో కూడా టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నరేందర్ రెడ్డి, బీజేపీ తరఫున అంజిరెడ్డి, బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణన్ ప్రధానంగా పోటీ పడ్డారు. సో ఇప్పుడు నామినేషన్ పూర్తయినాటికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే క్యాండిడేట్ల మధ్య పోటీ ఉందని అందరూ భావించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేనటువంటి సందర్భం. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా బీఎస్పీ నుంచి బరిలో నిలిచినటువంటి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా మిగతా 2 క్యాండిడేట్లను వెనక్కి నెట్టేసి ప్రధాన ప్రత్యర్థిగా రేసులోకి వచ్చారు. సో ఇప్పుడు రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతుండటం, చివరి 2 రోజుల్లో కూడా బీఆర్ఎస్ మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల సహకారంతో ప్రసన్న హరికృష్ణ కోసం వారందరూ కూడా పని చేయడంతో ఆయన ప్లస్గా మారింది బ్యాటిల్ ఫీల్డ్ అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో 3,55,159 ఓట్లు ఉంటే తాజాగా గురువారం జరిగినటువంటి ఎన్నికల్లో 2,50,328 ఓట్లు పోలాయి. అంటే అవగాహన లేకపోవడం వల్ల చాలామంది తప్పుగా ఓటేసే అవకాశం ఉండటంతో ముందుగానే చెల్లినటువంటి ఓట్లను లెక్కిస్తారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో సగానికంటే కూడా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా క్యాండిడేట్ను విజేతగా ప్రకటిస్తారు. కానీ 3 క్యాండిడేట్లు పోటాపోటీగా తలపడుతుండటంతో పాటుగా పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఏ ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలోనే 50% వచ్చేలా కనిపించడం లేదు. దీంతో సెకండ్ ప్రియారిటీ ఓటు చాలా కీలకంగా మారబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో క్యాండిడేట్లంతా తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా 2సారి కూడా పార్టీ అభ్యర్థిని బరిలో దింపనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పైన కాంగ్రెస్ క్యాండిడేట్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎవరి ధీమాలో వారు ఉన్నారు. సో ఇప్పుడు ఎన్నికలకు 5 నెలల ముందు నుంచే ప్రచారం చేయడంతో సుమారు 1,50,000 గ్రాడ్యుయేట్ ఓటర్లను ఎన్రోల్ చేయించడం, కాంగ్రెస్ తరఫున బరిలో నిలవటం, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం తనకు కలిసి వస్తుందని కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కొంత ధీమాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ నరేందర్ రెడ్డి 5 నెలల ముందే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడంతో అదే స్థాయిలో నెగిటివ్ ప్రచారం కూడా జరిగిందన్న చర్చ జరుగుతోంది స్థానికంగా. అయితే నోటిఫికేషన్ వచ్చాకే తెరపైకి వచ్చి ఉంటే ఆ స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరగకపోయి ఉండొచ్చు అనే వాదన కూడా మరొకటి వినిపిస్తుంది. సో ఇప్పుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటుగా 3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు చేసినటువంటి ప్రచారం పాటుగా ఉత్తర తెలంగాణలో కొంత బీజేపీకి కొంత బలం పెరిగింది. నిరుద్యోగులు, ఉద్యోగులు బీజేపీ పట్ల కొంత సానుకూల ధోరణితో తమను గెలిపిస్తారన్న ధీమా బీజేపీ తరఫున బరిలో ఉన్నటువంటి అంజిరెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా పార్టీ బలాన్ని నమ్ముకున్నారు ఆయన. బీఎస్పీ మద్దతుతో పోటీ ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ గ్రాఫ్ చివరి వారం రోజుల్లో అనూహ్యంగా పెరిగింది. బీసీ వాదం ఆయనకి కలిసి వచ్చినట్టుగా చెప్తున్నారు. దీంతో పాటుగా కాంపిటేటివ్ బుక్స్ రచయితగా పేరున్నటువంటి వ్యక్తి కావడంతో గ్రాడ్యుయేట్లకు, అందులోనూ ప్రధానంగా మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఆయన బాగా కనెక్ట్ అయి ఉన్నారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ పరోక్ష మద్దతు కూడా కొంత కలిసి వచ్చినట్టుగా కొంత తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు కొంత ఫస్ట్ ప్రియారిటీ ఓటేసినటువంటి వారు కూడా సెకండ్ ప్రియారిటీ కింద హరికృష్ణకే ఓటేసినట్లు తెలుస్తుంది. చాలా సర్వేలు కూడా తన వైపే మొగ్గు చూపుతుండడంతో గెలుపు ప్రసన్న హరికృష్ణదే ఖాయమన్న ధీమా స్పష్టంగా ఆయన ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులందరూ కూడా ఉన్నారు. సో మొత్తం మీద ఇవాళ 3 త్రిముఖ పోటీలో ప్రసన్న హరికృష్ణ కొంత దూకుడుగా ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు, కొంత పోలింగ్ తర్వాత కూడా అదే చర్చ కొనసాగుతుంది. వారం రోజుల్లోనే సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ప్రసన్న హరికృష్ణ కొంత సెకండ్ ప్రియారిటీ ఓట్లతోటి గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో మొత్తం మీద ప్రసన్న హరికృష్ణ వైపు కొంత గ్రౌండ్ మారిందని చెప్తున్నటువంటి క్రమంలో కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తమకు అనుకూలంగా ఉంటుంది అధికార పార్టీని భావించినప్పటికీ కూడా కానీ పోలింగ్ మరుసటి రోజు చాలా ప్రాంతాల్లో నుంచి కూడా కొంత భిన్న రకరకాల సమాచారం కూడా వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ గురించి మాట్లాడుకుంటే అక్కడ కొంత పార్టీ శ్రేణుల్లో కొంత కలవరం కూడా కనిపిస్తుంది. ఇదే సమాచారం అధిష్టానానికి కూడా అందినట్లు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీలో ఉన్న అంతర్యుద్ధం కారణంగా ఎమ్మెల్సీ ఓటు రూటు మారినట్టుగా పెద్ద ఎత్తున ఇవాళ కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో కూడా కొన్ని వర్గాలు అంగీకరిస్తున్నాయి. అంటే వాస్తవానికి పార్టీలో కుమ్ములాటలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత ప్రధానంగా కాంగ్రెస్ ఓటమికి కారణమవుతున్న చర్చ కూడా లేకపోలేదు. అంటే వాస్తవానికి వాళ్ళ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వర్గ విభేదాలు ఉన్నాయి. అక్కడ ఈ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై పడినట్లుగా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లోని 6 నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా అనుమానం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి వర్గాల నడుమ వివాదం ఉంది.
ఎన్నికల్లో తనకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వలేదని బోత్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొంత ఆడే గజేందర్ నిరుత్సాహంతో ఉన్నట్లుగా కూడా సమాచారం. సో దీంతో ఇప్పుడు నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గం కూడా ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో పాలు పంచుకోలేదనే అభిప్రాయాలు కూడా ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. ఇక ముధోల్ నియోజకవర్గంలో నారాయణరావు పటేల్ అట్లాగే విఠల్ రెడ్డి వర్గాలు ఎవరికి వారే విడిపోవడంతో ఎన్నికలపై ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది. సిర్పూర్ నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే కోనపై ఎన్నికలు అంటిముట్టినట్టుగా ఉన్నారు. మరోవైపు ప్రధానంగా ఆయన ప్రసన్న హరికృష్ణ కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ వర్గాలు కూడా చెరోవైపు పని చేసుకున్నట్లుగా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఇక బెల్లంపల్లి, ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా పార్టీ పైన కొంత ఉన్నటువంటి అసంతృప్తి అంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పైన పడింది. ఇట్లా ఆదిలాబాద్ జిల్లా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇట్లాంటి జిల్లా కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఇక్కడ 3 నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితుల బేస్ చేసుకుని కొంత కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా రిజల్ట్ రావాల్సిన చోట కూడా మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎంతో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఉండి మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఎన్నో సక్సెస్ స్టోరీలు ఉన్నప్పటికీ కూడా చెప్పటంలో కొంత గ్రౌండ్ వర్క్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ మనకు కనిపిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా అంటే సెకండ్ గ్రేడ్ లీడరు క్యాడర్లు అందరూ కూడా కలిసి కార్యకర్తలు అందరూ కలిసి పూర్తి స్థాయిలో అంటిముట్టినట్టుగా వివరించడంతో నరేందర్ రెడ్డి ఓటమి పాలు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికైతే ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం మీద ప్రసన్న హరికృష్ణకు కొంత సెకండ్ ప్రియారిటీ ఓట్లతో కొంత ఎమ్మెల్సీగా గెలిచే ఛాన్స్ ఉందంటూ ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి ఎట్లా అక్కడ పోలింగ్ ఏ విధంగా జరిగింది, ఎట్లా బయటపడే అవకాశాలు ఉన్నాయని మాత్రం రిజల్ట్ రోజు వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు విజేత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.